సో గైస్ నేను వచ్చిన టైం చూడండి జనాలు, టైం ఇప్పుడు చూస్తే 10 అవుతుంది, 10కి కూడా ఎంతమంది జనాలు తింటున్నారు. సో గైస్ ఇక్కడ ఇడ్లీ చూసుకున్నట్టయితే సాఫ్ట్గా అట్లా కరిగిపోతుంది, అంటే చిన్నపిల్లలు సైతం తినొచ్చు, అంత సాఫ్ట్గా ఉంటుందని చెప్పారు. ఇది స్పెషల్ ఓన్లీ నైట్ మాత్రమే. ఓకే, ఎగ్ పూరి స్పెషల్ ఐటమ్ అంటే ఓన్లీ నైట్ టైమే ఉంటుంది. సో చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ ఉందండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే తిరుపతిలో ఉన్నాము. తిరుపతిలో నైట్ టైం ఇక్కడ దొరికే ఇడ్లీకి అయితే చాలా మంది ఫేమస్ అని చెప్పారనమాట. సో కరెక్ట్గా మనకు లొకేషన్ వచ్చేసి కేటీ రోడ్లో రాజుల స్వామి గుడి అయితే ఉంటుంది. అక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది, ఇండియన్ పెట్రోల్ బంక్. సో అక్కడ కొంచెం దూరం వచ్చామంటే మనకైతే టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది. సో చాలా మంది జనాలు అయితే ఉన్నారు. నేను అరౌండ్ 9:30, 10 మధ్యలో అయితే వచ్చాను, అయినా కూడా జనాలు చూడండి మీరే, చాలా మంది ఉన్నారు. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, వాటి కాస్ట్లు, సో అనేక విషయాలు అయితే తెలుసుకుందాం. మీరు వీడియో లాస్ట్ చూసి వీడియో స్టార్టింగ్ లో లైక్ చేసేయండి గైస్. థ్యాంక్ యూ ఆల్. హలో గైస్, మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరు అన్న? చంటి. ఓకేనా, మన హోటల్ తిరుపతిలో స్టార్ట్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 20 years అవుతుందా? మనం చూసుకున్నట్టయితే నైట్ టైం టిఫిన్స్ తినాలంటే ఈ సర్కిల్లో వన్ ఆఫ్ ద చాలా మంది ఈ హోటల్ సజెస్ట్ చేస్తున్నారు. అంత ఆదరణ తిరుపతిలో పొందడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయన్నా? క్వాలిటీ, క్వాంటిటీ. మన దగ్గర ఎక్స్పెషల్లీ ఎక్కువ మూవింగ్ ఐటమ్ ఏదన్నా? ఆల్ ఐటమ్స్ ఉంటాయి మా. సో ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి మన దగ్గర చెప్పండి. దోశ, ఇడ్లీ, చపాతీ, పొరోటా. దోశ వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. పన్నీరు, మష్రూమ్ మసాలా, ఆనియన్ ఉత్తప్పం, ఎగ్ దోశ, ఎగ్ చపాతీ, ఎగ్ పూరి. సో మన దగ్గర మెయిన్ ఇడ్లీ కూడా చాలా బాగా మూవ్ అవుతుంది అన్నారు. అవును. ఓకే, సో మన షాప్ టైమింగ్స్ మార్నింగ్ 7, ఆఫ్టర్నూన్ వచ్చి 12 దాకా ఉంటుంది. 12 నుంచి రైస్ ఐటమ్ ఉంటుంది, 2 దాకా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5:30 నుంచి 12 దాకా ఉంటుంది. 12 దాకా ఉంటుంది నాన్ స్టాప్ గా. హాలిడేస్ ఏమన్నా ఉందా మన హోటల్? సండే నైట్ హాలిడే. ఓకే, సో ఓకేనా, మన హోటల్ కరెక్ట్ లొకేషన్ జనాలకు అర్థమయ్యేది చెప్పాలండి. వరదరాజ నగర్, కేటీ రోడ్, పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్. పాలక్ పన్నీరు కొంచెం స్పెషల్ గా తింటారు. ఓకే, పాలక్ పన్నీరు, మష్రూమ్. ఓకే అన్న, నేను కూడా తిని మా ఆడియన్స్ కి చెప్తాను. థ్యాంక్ యూ. సో గైస్ ఇక్కడ ఎగ్ దోశలు కూడా చాలా బాగుంటాయి. మనకు వెజ్లో మసాలా దోశ కానీ, పన్నీర్ దోశ కానీ, మష్రూమ్ దోశ కానీ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడైతే. సో మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారు, ఆయన మాటలో కూడా తెలుసుకుందాం టేస్ట్ ఎట్టుంది అనేది. హాయ్ అన్న, మీ పేరు అన్న? నా పేరు సుమన్ అండి. ఓకేనా, మీరు రెగ్యులర్ కస్టమర్ అని ఇక్కడ? కస్టమర్. ఓకేనా, మీరు రెగ్యులర్గా వచ్చి ఏం తీసుకుంటారు, టేస్ట్ ఎట్లుంది మా ఆడియన్స్కి ఒక అభిప్రాయం? చాలా బాగుండేది. గీకారం దోశ ఉంటుంది. నరసింహన్న ముందు మాస్టర్ ఉన్నాడు, ఈ అబ్బాయి పేరు మొహమ్మద్. ఈ అబ్బాయి కూడా బాగానే చేస్తున్నాడు. చెండైన టిఫిన్ అంటే చుట్టుపక్కల చాలా ఫేమస్. గీకారం చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇడ్లీ కూడా చిన్న పిల్లలకి పెడితే కరిగిపోయేంత అలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా. మెయిన్ ఫేమస్ అంటే గీకారం. సోలాపూరి కూడా చాలా ఫేమస్ ఉంటుంది. ఎగ్ దోశ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఐటమ్ చట్నీస్ కానీ, సాంబార్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఏ ఇబ్బంది పడదు, ఫ్యామిలీ దోశ హ్యాపీ కూర్చొని తినచ్చు. సో నేను కూడా ఇడ్లీ అయితే విన్నాను, చాలా మంది సజెస్ట్ చేస్తారు చాలా సాఫ్ట్గా ఉంటుందని. సో మేము కూడా ట్రై చేస్తాము. మీకు బాగా నచ్చిన ఐటమ్ అంటే 2-3 ఐటమ్లు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ రావడం 2 ఇడ్లీ తీసుకోవడం, పిల్లలు కూడా కరిగిపోయింది అలా ఉంటుంది. నెక్స్ట్ గీకారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకిలితో వస్తే 1 అనేది 10 తినే రకం ఉంటుంది, అలా ఉంటుంది ఇక్కడైతే టిఫిన్ మాత్రం. చట్నీ సాంబార్ కూడా చాలా బాగుంటుంది. ఇబ్బంది పడదు. మీరు పెట్టే ప్రైస్కి వర్తానా? చాలా వర్త్. నేను మొన్న ఒకసారి టీకే షీట్లో తిన్నాను, అదే గీకారం 60 రూపీస్, ఇక్కడ 40 రూపీసే. చాలా వర్త్. గీ కూడా మనకు కరెక్ట్గా మాన్యువల్గా వేస్తారు. సో గైస్ విన్నారు కదా, ఇక్కడైతే ఇడ్లీ ఎక్స్పెషల్ చెప్పుకోదగింది, చాలా బాగుంటుంది అన్నారు. సో ఆయన మాటలు విన్నారు కదా, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం కూడా లాస్ట్లో ఫైనల్ ఏదో టేస్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్ ఇక్కడ వెజ్లో మనకు మష్రూమ్ దోశ కూడా చాలా ఫేమస్ అంట. దాని మేకింగ్ అయితే చూసేయండి. అండ్ ఎగ్ దోశలు కూడా చాలా బాగుంటాయి.
4 మసాలా కదా 3 మసాలా ఒక ఎగ్ సో మష్రూమ్ దోశ కూడా వేస్తారు చూసేయండి. మష్రూమ్ దేంట్లో వేస్తారు? ఎందుకు పెద్ద మసాలా సో మష్రూమ్ విత్ ఆనియన్స్ అయితే వేస్తారు, దాంట్లో ఏదో పప్పుల పొడి కూడా వేస్తారనమాట. సో మిగతా మసాలా దోశలు చూసేయండి. సో ఇక్కడ ఈ ఇడ్లీ అనమాట వేడివేడిగా దిగుతూ ఉంటే అయిపోతూ ఉంటుంది ప్లేట్లుగా. చాలా సాఫ్ట్గా ఉంటుందని చెప్పారు మన సబ్స్క్రైబర్లో కొందరు అయితే. ఆయన మాటలు కూడా తెలుసుకుందాము. ఆయన మీ పేరు అన్న? నా పేరు తరుణ్. ఓకేనా, మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది? టేస్ట్లో చాలా బాగుందన్న. చట్నీ అయితే ఇంత దోశతో ఇప్పటిదాకా ఇంత గట్టిగా ఎప్పుడు చూడలేదు. చాలా టేస్ట్ ఉంది. సాంబార్ వచ్చేసి ఇంటి సాంబార్లా ఉంది ఇది. మరి చట్నీ వచ్చేసి కారం ఉంది, చాలా టేస్టీగా ఉంది. రెండు కంబైన్ చేసి తింటే ఇంకా వేరే లెవెల్ వస్తుంది టేస్ట్గా. ఓకే, మ్యాక్సిమం మీరు లూజ్ చట్నీ చూస్తూ ఉంటారు, ఇక్కడ గట్టి చట్నీ ఇచ్చారనా? అవును, చాలా బాగుంది టేస్ట్. ఏం తీసుకున్నారండి ఈరోజు? ఈరోజు ఇడ్లీ తిన్నాను. ఇక్కడ స్పెషల్ ప్రతి ప్లేస్లో ఇడ్లీ తిని చూసాను. అన్ని ప్లేస్లో గట్టిగా ఉన్నది, కాకపోతే ఇక్కడైతే టేస్ట్ వేరే లెవెల్ ఉన్నది అన్న. ఓకే, అవును, చాలా సాఫ్ట్గా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది. మళ్ళీ టేస్ట్ అంటే మనకు డైజెషన్ అనేది తొందర అనిపిస్తుంది మనకైతే. ఇక్కడ స్పెషల్లీ ఎగ్ దోశ అనేది బాగుందన్న. బాగుందన్నా? బాగుంది, ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను నేను కూడా. ఓకే, మీరు పెట్టిన ప్రైస్కి వర్త్ అన్న? చాలా వర్త్ ఇట్ అన్న. వర్త్. సో విన్నారు కదా? ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ప్లేన్ పాలక్ పన్నీర్. సో గైస్, నేనైతే పాలక్ పన్నీర్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ కొంచెం బాగా యూనిక్ ఐటమ్ అనమాట. దాంతోపాటు ఎగ్ దోశ మేకింగ్ కూడా చూసేయండి. సో వెజ్ ప్రియులు వస్తే కూడా ఇక్కడ హ్యాపీగా పాలక్ పన్నీర్ దోశ, మసాలా దోశ, దాంతోపాటు మష్రూమ్ దోశ, పన్నీర్ దోశ, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో పన్నీర్ విత్ ఆనియన్తో పేర్ చేసి పాలక్ పన్నీర్ ఫస్ట్ స్ప్రెడ్ చేశారు. దాని మీద పన్నీర్ అండ్ మనకు ఆనియన్స్ ఇచ్చారు, ఏదో పప్పుల పొడి ఇచ్చారు. ఏం పొడి అది? పప్పుల పొడి విత్ మసాలా కూడా లైట్గా యాడ్ చేశారు. ఓకే, నేనైతే ఇక్కడ ఒక ఇడ్లీ విత్ పాలక్ పన్నీర్ దోశ అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీ అయితే ట్రై చేస్తున్నాను. ఇడ్లీ చూస్తే ఎంత సాఫ్ట్గా ఉంది మీకు అర్థమవుతుంది. గట్టి చట్నీ అయితే ఇచ్చారు. ఆ ఇడ్లీ ఉండే స్మూత్నెస్కి ఆ గట్టి చట్నీతో తింటే వేరే లెవెల్లో ఉంది. సో ఇది వచ్చేసి యూనిక్ ఐటమ్ అనమాట, పాలక్ పన్నీర్ దోశ. వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అంట.
ఓకే, ఇందులో పాలక్ వేసి పన్నీర్ వేసి మసాలా అండ్ పప్పుల పొడి కూడా ఇచ్చారు. సో దీని ప్రైస్ 50 రూపీస్ అనమాట. ఇడ్లీ వచ్చేసి ఒకటి 5 రూపాయలు. సో మీరు కానీ ఒకసారి ఆ పన్నీర్ దోశ తిన్నారంటే పాలక్ పన్నీర్ దోశ అస్సలు వదిలిపెట్టరు. చాలా బాగుంది గైస్. సో మోర్ ఓవర్ అరిటాకులో ఇస్తున్నారు, ఎటువంటి మనకు కవర్స్ అయితే వాడట్లేదు. సో గెట్ చట్నీ అయితే హైలైట్గా ఉంది. టేస్ట్ వైజ్ అసలు డిసప్పాయింటర్ గైస్, టేస్ట్ చాలా బాగుంది. లొకేషన్ వచ్చేసి మనకు కేటీ రోడ్లో వరదరాజు స్వామి గుడికి ఆపోజిట్లో మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని నుంచి ఒక 20 మీటర్స్ వచ్చారంటే హోటల్ అయితే లొకేట్ అయి ఉంటుంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. థ్యాంక్ యూ.